Hello beautiful people, welcome to my channel Story Time. లయ చాలా ఇంట్రోవర్ట్, మాటలు తక్కువ కానీ భావాలు లోతైనవి. ఆమె బెంగళూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటుంది. క్లాస్లో అందరితో కలవడం ఆమెకు కష్టం. ఎవరైనా మాట్లాడితే కేవలం నవ్వుతో సమాధానం చెప్పేది. ఆమె జీవితం అంతా ఒక సైలెంట్ రొటీన్. కాలేజీ, లైబ్రరీ, బస్, ఇంటి రూమ్. కానీ ఆ రొటీన్లో ఒకరోజు ఒక కొత్త ప్రవాహం ప్రవేశించింది. ఆ రోజు లైబ్రరీలో ఆమె వెతుకుతున్న పుస్తకం మెషిన్ డిజైన్ షెల్ఫ్లో చివరగా ఉంది. ఆమె చేతులు అందకపోవడంతో కాస్త కష్టపడుతోంది. ఆ సమయాన ఒక చేతి వెనుక నుండి ముందుకు వచ్చి ఆ పుస్తకాన్ని తీసి ఆమె వైపు చూపింది. ఇదేనా వెతుకుతున్నది? ఆ గాత్రం మృదువుగా, ఆత్మీయంగా ఉంది. లయ తల తిప్పి చూసింది. పొడవైన శరీరం, ప్రశాంతమైన చిరునవ్వు, కళ్ళలో ఏదో నమ్మకం. అతనెవరో తెలియదు, కానీ ఆ క్షణంలో ఆ కళ్ళు ఆమె హృదయంలో ఏదో తాకాయి. థ్యాంక్ యూ, స్వాగతం. అతను చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. అతని పేరు రోహన్ అని లయ తర్వాతే తెలుసుకుంది. ఆమె కాలేజీ సీనియర్, మెకానికల్ బ్రాంచ్ ఫైనల్ ఇయర్. అందరికీ స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి. ఆ రోజు నుండి లయకు లైబ్రరీ అంటే కొత్త అర్థం వచ్చేసింది. ప్రతిసారి ఆ పుస్తకాల మధ్య అతని కాళ్ళ చప్పుళ్ళ కోసం ఎదురుచూసేది. రోహన్ ఉన్న చోట తన మనసు తెలియకుండానే లయ దారి మార్చేది. రోజులు గడుస్తున్నాయి. ఒకసారి క్లాస్లో గ్రూప్ ప్రాజెక్టు కోసం స్టూడెంట్ని జంటలుగా ఏర్పరిచారు. లయ పేరు రోహన్తో వచ్చింది. అది ఆమెకు ఒక చిన్న సంతోషం. బయటకు చెప్పలేను కానీ లోపల లోతుగా అనుభవించే సంతోషం. రోహన్ అద్భుతమైన వ్యక్తి. ఎప్పుడూ హెల్ప్ఫుల్, ఎవరినీ జడ్జ్ చేయని, సరదాగా మాట్లాడే స్వభావం. లయ మొదటిసారి జీవితంలో మాటలతో కాకుండా మౌనంతో ఎవ్వరినో ప్రేమించటం మొదలుపెట్టింది. ప్రతిరోజు క్లాస్కి వెళ్ళడం ఒక కారణం అయిపోయింది రోహన్ను చూడటానికి. అతనితో ఉన్న ప్రతి చిన్న క్షణం, ప్రతి చిరునవ్వు, ప్రతి చూపు ఆమె మనసులో ఎక్కడో చెక్కుకుపోయింది. ఒకరోజు ప్రాజెక్ట్ పూర్తయ్యాక రోహన్ అంది, లయ, నీకు తెలుసా, నీ మౌనం కూడా చాలా చెప్పేస్తుంది. ఆ మాటలు ఆమె గుండెను తాకాయి. కానీ అదే సమయాన ఆమె మౌనం మరింత పెరిగింది. ఎందుకంటే ఆమె ప్రేమను చెప్పే ధైర్యం మాత్రం లయకు లేదు. రోజులు గడిచాయి. సెమిస్టర్ ముగిసింది. రోహన్ తన ఫైనల్ ప్రాజెక్ట్ పూర్తి చేసి హైదరాబాద్లో జాబ్ ఆఫర్ పొందాడు. వీడ్కోలు రోజు లయ అతన్ని దూరంగా నిలబడి చూస్తూ ఆ గుండెల్లో చెప్పని మాటలతో తడిసి ముద్దయింది. అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. కానీ లయ హృదయం మాత్రం మొదటిసారి వీడ్కోలు అనే పదం ఎన్ని కన్నీళ్లతో వస్తుందో నేర్చుకుంది. ఆమె మనసులో ఒక్క మాటే, ఒక్కసారి అయినా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఉండుంటే బహుశా నా జీవితం వేరేలా ఉండేది. రోహన్ వెళ్ళిపోయిన తర్వాత లయ జీవితం మళ్ళీ తన పాత నిశ్శబ్దానికి చేరింది. కానీ ఇప్పుడు ఆ నిశ్శబ్దం అంత సులభం కాదు. అది జ్ఞాపకాలతో నిండిన ఖాళీ. కాలేజీ ప్రతి మూలలో అతని జాడ కనిపించేది. లైబ్రరీలో పుస్తకం తీయగానే ఆ పేజీల మధ్య అతని నవ్వు వినిపించేది. బస్టాప్లో నిలబడి ఉన్నప్పుడు వర్షపు వాసనలో అతని స్వరం దాగి ఉన్నట్టు అనిపించేది. లయ ఎప్పటిలానే తనలోకే మునిగిపోయి చదువుకుంటూ, ప్రాక్టికల్స్ చేస్తూ రోజులు గడిపింది. కానీ ఆమె కళ్ళల్లో ఒక నిరీక్షణ, ఎప్పుడో ఒకరోజు రోహన్ తిరిగి వస్తాడేమో అన్న ఆశ. సమయం గడిచింది. లయ ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యింది. కొత్త ఆఫీస్, కొత్త మనుషులు, కానీ ఆమె మనసులో మాత్రం పాత గాయమే. ఒకరోజు ఆఫీస్ లిఫ్ట్లో అజాగ్రత్తగా ల్యాప్టాప్ బ్యాగ్ నేలకేసి పడింది. దానిని ఎత్తి ఇచ్చిన ఒక వ్యక్తి, పొడవుగా, హ్యాండ్సమ్గా, కళ్ళల్లో స్పష్టత, ముఖంలో ధైర్యం. ఎక్స్క్యూజ్ మీ, కేర్ఫుల్, ల్యాప్టాప్స్ డోంట్ లైక్ ఫాలింగ్ డౌన్ అని సరదాగా అన్నాడు. లయ కాస్త సిగ్గుపడుతూ సారీ అంది. అతను చిరునవ్వాడు. ఆ నవ్వులో ఏదో ఉత్సాహం ఉంది, ఒక జీవం ఉంది. నేను హర్ష, న్యూ ప్రాజెక్ట్ మేనేజర్. లయ ఆమె నిస్సిగ్గుగా సమాధానం ఇచ్చింది. ఆ రోజు నుండి హర్ష ఆమె టీంలో వర్క్ చేయడం మొదలుపెట్టాడు. లయ తన పనిలో చాలా సీరియస్గా ఉండేది. కానీ హర్ష మాత్రం లయను ఎప్పుడూ నవ్వించడానికి ప్రయత్నించేవాడు. కాఫీ బ్రేక్లోనూ, మీటింగ్ తర్వాతనూ ఎప్పుడూ చిన్నా చిట్టి జోకులతో ఆమె వాతావరణాన్ని మార్చేవాడు. ఒకరోజు ఆఫీస్లో పవర్ పోయింది. అంతా కాంతి లేక నిశ్శబ్దంగా ఉన్నప్పుడు హర్ష దగ్గరికి వచ్చి అన్నాడు,
నీ సైలెన్స్ కూడా లైట్లా ఉంది లయ. చుట్టూ చీకటి ఉన్నా నీ కళ్ళల్లో వెలుగు కనిపిస్తుంది. ఆ మాటలతో లయ గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. ఆ మాటలు రోహన్ ఒకప్పుడు చెప్పిన మాటలను గుర్తు చేశాయి. నీ మౌనం కూడా చాలా చెప్పేస్తుంది. హర్ష, నువ్వు ఆమె మనసులో ఒక కొత్త దారి తెరిచావు. కానీ ప్రతిసారి అతన్ని చూసినప్పుడు రోహన్ జ్ఞాపకం కూడా వెంటాడేది. అది ఒక తీయని బాధ. హర్ష మాత్రం నిజమైన స్నేహితుడిలా లయకు దగ్గరయ్యాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వదిలి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విషయాలు పంచుకునేవాడు. లయ మొదటిసారి ఆఫీస్లో బయటకు కాఫీకి వెళ్ళింది హర్షతోనే. అతను ఎప్పుడూ ఆమెను మెల్లగా నవ్వించేలా మాట్లాడేవాడు. నువ్వు ఇలా ఎప్పుడూ సైలెంట్గా ఉంటావా? అవును, అంతే నేనని అనుకుంటాను. లయ అంటే సైలెన్స్ కాదు, లయ అంటే రిథం అని నేనంటాను. ఆ మాటలతో లయ గుండె ఒక క్షణం ఆగిపోయింది. ఎవరైనా ఆమె పేరులో అర్థం వెతికిన మొదటిసారి అది. క్రమంగా లయ మనసులోని చీకటిలో వెలుగు పుట్టింది. హర్ష ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు. ఆమె భయాలను గౌరవించేవాడు. అయితే ఆమె మనసు మాత్రం ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఎందుకంటే ఆ మనసులో రోహన్ అనే పేరు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఒక సాయంత్రం ఆఫీస్ టెర్రస్ మీద కూర్చుని వర్షం చూస్తూ హర్ష అన్నాడు. నిన్ను చూస్తే ఒక ప్రశ్న వస్తుంది లయ. నువ్వెవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు. నిజమేనా? ఆ ప్రశ్న విన్న వెంటనే లయ కళ్ళల్లో నీళ్లు కదిలాయి. అతనికి సమాధానం ఇవ్వలేక కేవలం ఆకాశం వైపు చూసింది. కొన్ని ప్రశ్నలకు సమాధానం కన్నీళ్లు అవుతాయి. ఆ క్షణం నుంచి హర్ష మనసులో ఒక సంకల్పం పుట్టింది. ఆమె నవ్వును తిరిగి తీసుకురావాలి. వేసవి చల్లని గాలిలో ఆఫీస్ బాల్కనీ మీద లయ కాఫీ కప్పు పట్టుకొని నిలబడి ఉంది. పక్కనే హర్ష. ఇద్దరూ ఏదో నిశ్శబ్దాన్ని పంచుకుంటున్నారు. కానీ ఆ నిశ్శబ్దం అసౌకర్యంగా కాదు, ఆత్మీయంగా ఉంది. ఎప్పుడైనా వర్షంలో నడిచావా అని హర్ష అడిగాడు. లయ సున్నితంగా నవ్వింది. నడవడం కంటే వర్షం చూడటం నాకు ఇష్టం. ఎందుకంటే వర్షం తడుపుతుంది, కానీ దాగిన ఉన్న కన్నీళ్లను ఎవరు చూడరు. ఆమె మాటలు విన్న హర్ష ఒక క్షణం మౌనమయ్యాడు. ఆమెలో ఎంత లోతైన బాధ ఉందో ఇప్పుడు అతనికి మరింతగా అర్థమైంది. అతను సైలెంట్గా అంది. ఎప్పుడో ఒకరోజు నీకోసం ఆ వర్షం కన్నీళ్లను కాదు, నవ్వును దాచిపెడుతుంది. ఆ మాటల తర్వాత లయ మొదటిసారి హృదయపూర్వకంగా నవ్వింది. అది ఒక చిన్న చిరునవ్వు మాత్రమే, కానీ హర్షకు ఆ నవ్వు చాలా అర్థం ఉన్నది. ఆమె మనసు తెరుచుకోవడం మొదలైంది. రోజులు గడిచాయి. హర్ష లయకు మరింత దగ్గరయ్యాడు. ఆఫీస్లో మీటింగ్స్ తర్వాత ఇద్దరూ కాఫీ బ్రేక్కి వెళ్లడం రొటీన్ అయ్యింది. ఆమె చినుకులు, మౌనాలు, భయాలు అన్నీ అతనికి క్రమంగా తెలిశాయి. ఒక్కసారి వారిద్దరూ ప్రాజెక్ట్ ట్రిప్ కోసం హైదరాబాద్కి వెళ్లారు. రాత్రి హోటల్ టెర్రస్ మీద ఇద్దరూ కూర్చొని నగర దీపాల్ని చూస్తున్నారు. హర్ష అన్నాడు, నీ జీవితంలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు నన్ను ఎప్పుడూ దగ్గరికి రానివ్వడం లేదు. ఎందుకు లయ? ఆ ప్రశ్న విన్న వెంటనే లయ గుండెల్లో రోహన్ జ్ఞాపకం లేచింది. ఆ లైబ్రరీలోని చిరునవ్వు, ఆ సాయం చేసే చూపు, ఆ వీడ్కోలు రోజు అన్నీ మెదిలిపోయాయి. ఆమె నెమ్మదిగా అంది. ఒకప్పుడు ఎవరో నా ప్రపంచం లాంటి వారు ఉన్నారు. కానీ చెప్పకుండానే ఆయన వెళ్ళిపోయారు. అతను తెలుసుకోకపోయినా నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. హర్ష నిశ్శబ్దంగా విన్నాడు. ఎటువంటి మాటలు చెప్పలేదు. కేవలం ఆమె ఎదురుగా కూర్చుని ఆమె నిశ్శబ్దానికి తోడుగా నిలిచాడు. కొన్ని క్షణాల తర్వాత ఆమె మెల్లగా అంది. ఒకరోజు అతను తిరిగి వస్తే లయ కళ్ళు తడిసి మెరుస్తూ అంది. ఆ రోజు నేను అతన్ని చూసి కేవలం నువ్వు ఆలస్యమయ్యావు అని చెబుతాను. హర్ష గుండె బరువెక్కింది. అతనికి లయను ప్రేమించాలనే కోరిక ఉన్నా ఆమె మనసు ఎవరితో ఉందో తెలుసుకున్నాడు. అయితే కూడా అతను వెనుకడుగు వేయలేదు. తర్వాతి రోజుల్లో హర్ష లయ జీవితంలో ఆత్మీయమైన స్నేహితుడిగా మారిపోయాడు. ఆమెను ఎప్పుడూ గౌరవంగా చూసేవాడు. ఏ బాధ వచ్చినా ఆమెకు తోడుగా ఉండేవాడు. ఒకసారి ఆఫీస్ అవార్డ్స్ డేలో లయకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది. స్టేజ్ మీదకు వెళ్లే ముందు ఆమె చేతిని పట్టుకుని హర్ష అంది, నీ మనసు రోహన్ కోసం దాడుస్తోంది, కానీ నీ జీవితం మాత్రం నీ కోసం ఉంది లయ. దాన్ని మర్చిపోకు. ఆ మాటలు లయను లోతుగా తాకాయి. చప్పట్లు మోగుతున్న ఆమె కళ్ళు మాత్రం హర్ష వైపు చూశాయి. అతనిలో ఒక నమ్మకం ఉంది. ఇది రోహన్ ఇచ్చిన ప్రేమ కాదు, కానీ జీవించడానికి ఇచ్చిన బలం.
వర్షం మొదలైన సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరిన లయ చిన్న చినుకుల మధ్య రోడ్డుపై నడుస్తోంది. హర్ష ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ లయకు ఏదో మనసులో కలత ఉంది. ఆమె కళ్ళ ముందుకు నడుస్తున్నా మనసు మాత్రం వెనక్కి రోహన్ జ్ఞాపకాల్లో తిరుగుతుంది. ఒక మలుపు తిరిగినప్పుడు ఆమె చూపు ఆగిపోయింది. రోడ్డు అడ్డంగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. బ్లాక్ జాకెట్, తడిసి జుట్టు. ఆ చూపును లయ ఎన్నేళ్లుగా కళ్ళల్లో మాత్రమే చూసింది. గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. రోహన్ అనే మాట ఆమె పెదవుల దగ్గరే ఆగిపోయింది. అతను నిజంగానే ఆమె ముందున్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఎలాంటి సంకేతం లేకుండా వర్షం, చల్లని గాలి, తడిసిన రోడ్డు ఇవన్నీ ఆ క్షణాన్ని స్మృతిలా నిలబెట్టాయి. రోహన్ మెల్లగా ఆమె వైపు నడిచాడు. లయ ఆ స్వరం విన్న వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నువ్వా? నిజంగా? అవును నేనే. నిన్ను వెతుక్కుంటూ చాలా రోజులు గడిచిపోయాయి. లయ ఒక క్షణం మాటలు రాలేదు. ఆమె చేతులు కనిపించాయి. రోహన్ నిట్టూర్చాడు. ఒక యాక్సిడెంట్ అయ్యింది. చాలా కాలం కోమాలో ఉన్నాను. తర్వాత రీహాబిలిటేషన్. ఇప్పుడు మాత్రమే తిరిగి రాగలిగాను. లయకు ఏం చెప్పాలో తెలియలేదు. 3 సంవత్సరాల ఎదురుచూపు ఒక్క క్షణంలో నిజమైపోయింది. ఆమె మనసులో ఆనందం, బాధ, గిల్ట్ అన్నీ కలిసిపోయాయి. రోహన్ చిరునవ్వుతో అన్నాడు, నిన్ను మళ్ళీ చూస్తానని నమ్మకం లేకపోయినా నా హృదయం మాత్రం ఎప్పుడూ నీ దగ్గరే ఉంది. ఆ మాట విన్న లయ తడబడింది. ఆమెకు హర్ష మాటలు గుర్తొచ్చాయి. నీ జీవితం నీ కోసం ఉంది లయ. ఇప్పుడు ఆమె మనసు 2 దారుల మధ్య నిలిచిపోయింది. తర్వాతి రోజుల్లో రోహన్ లయ జీవితంలో మళ్ళీ ప్రవేశించాడు. ఆఫీస్ తర్వాత వారిద్దరూ కాఫీకి వెళ్ళేవారు. పాత జ్ఞాపకాలు పంచుకునేవారు. రోహన్లో ఏమీ మారలేదు. ఆ మృదువైన స్వరం, ఆ స్నేహం, ఆ చూపు అన్నీ పాతవే. కానీ లయ మాత్రం మారిపోయింది. ఆమె ఇప్పుడు బలంగా ఉంది. తనను తాను అర్థం చేసుకున్న మహిళ. ఆమె మనసులో ఇప్పుడు 2 పేర్లు, రోహన్, హర్ష. ఒకరోజు రోహన్ అంది, లయ నేను తెలుసు నీ మనసులో ఇంకా నేను ఉన్నానని. మనిద్దరం తిరిగి మొదలు పెట్టవచ్చా? లయ మౌనంగా ఉంది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో రోహన్ ప్రతిబింబం కాకుండా హర్ష చూపు కనిపించింది. ఆ చూపు ఆమెను మెల్లగా నిలబెట్టినది, బలంగా మార్చినది. రోహన్, మనం వెనక్కి వెళ్ళలేం. నేను నిన్ను ప్రేమించాను, అది నిజం. కానీ ఇప్పుడు నా జీవితం మరో దిశలో నడుస్తోంది. రోహన్ కళ్ళల్లో ఆ మాటతో తడిసిన బాధ. అతను నిశ్శబ్దంగా లయ వైపు చూసి అంది, బహుశా నీకోసం ఆలస్యం అయ్యాను. ఆ మాటలతో అతను వెనక్కి నడిచాడు. వర్షం మళ్ళీ మొదలైంది. లయ కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు. కానీ ఈసారి వాటిలో బలముంది. ఎందుకంటే ఆమె హృదయం నిజమైన దారి కనుక్కుంది. వర్షం ఆగిపోయిన తరువాత రాత్రి బాగా చల్లగా మారింది. లయ రూమ్కి చేరుకొని కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. వెలుతురు తక్కువగా ఉన్నా ఆ రోడ్డుపై వర్షపు నీరు తేలిపోతుంది. కానీ ఆమె హృదయంలో మాత్రం ఆ రోజంతా చూసిన రోహన్ ప్రతిబింబం ఇంకా తొలగిపోలేదు. ఆమె చేతిలో కాఫీ కప్పుంది. కానీ చల్లారిపోయింది. గుండెలో ఆలోచనలు మాత్రం మంటలా మండుతున్నాయి. రోహన్ తిరిగి వచ్చాడు. కానీ నా మనసు ఎందుకింత గందరగోళంగా ఉంది? ఆలోచనల మధ్య ఆమె మొబైల్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద పేరు హర్ష. ఆమె కాసేపు చూస్తూ మౌనంగా కాల్ ఎత్తింది. హే లయ, నిన్ను కాస్త సీరియస్గా చూశా. ఈరోజు బాగున్నావా? ఆ స్వరం ఎప్పటిలానే ఆత్మీయంగా ఉంది. హర్ష. ఆమె కాస్త ఆగి, రోహన్ తిరిగి వచ్చాడు. అతని వైపు నిశ్శబ్దం. కాసేపటి తర్వాత హర్ష చెప్పున అంది, అతని గురించి నువ్వు చెప్పినప్పుడు నీ కళ్ళల్లో ఎంత బాధ ఉందో గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ అతను నీ ముందుకి వచ్చాడు. ఏమనిపిస్తుంది? లయ ఒక నిట్టూర్పు విడిచింది. ఏమనిపిస్తుందో నాకు కూడా తెలియడం లేదు. ఒకప్పుడు నా ప్రపంచం అతడే. కానీ ఇప్పుడు నేను నేనుగా మారిపోయాను. అతను నా గతం, నువ్వు నా వర్తమానం. ఇప్పుడు ఏది నిజమో అర్థం కావడం లేదు. హర్ష గుండెల్లో బాధ మొదలైంది. కానీ బయటకు చూపలేదు. అతను సున్నితంగా అంది, నువ్వు ఎవరిని ఎంచుకున్నా నేను ఎప్పటికీ నీకు తప్పు అనిపించను లయ. నిన్ను సంతోషంగా చూడడమే నా మనసు కోరేది. ఆ మాటలతో లయ కళ్ళల్లో నీరు వచ్చింది. ఇంత బలం ఇచ్చిన వ్యక్తి, తన మనసులో ప్రేమ ఉన్నా దానిని మాటల్లో చెప్పని వ్యక్తి. తర్వాతి రోజుల్లో రోహన్ లయతో తరచూ కలుస్తున్నాడు. ఆమెను మళ్ళీ తన జీవితంలోకి తీసుకురావాలని అతని ప్రయత్నం మొదలైంది. ఆమె ఆఫీస్ దగ్గరికి వస్తాడు. చిన్న చిన్న బహుమతులు ఇస్తాడు. ఇవన్నీ నీకు నచ్చేవి కదా అని అడుగుతాడు.
లయ ముఖంలో చిరునవ్వు ఉన్న గుండెల్లో ప్రశ్నలు ఉన్నాయి. ఇదే ప్రేమ లేక స్మృతుల వలమా? ఒకరోజు హర్ష ఆఫీసులో లయను ఒంటరిగా చూసి అడిగాడు. లయ, నువ్వు అతనితో సంతోషంగా ఉన్నావా? ఆమె ఒక క్షణం మౌనం పాటించి అంది. హర్ష, సంతోషం అంటే మనసు ప్రశాంతంగా ఉండటం కదా. అయితే నేను ఇప్పుడు ప్రశాంతతను వెతుక్కుంటున్నాను. హర్ష చిన్నగా నవ్వాడు. ప్రశాంతతను వెతకాల్సిన అవసరం లేదు లయ. ఆ మనసులోని నిజమైన వ్యక్తి దగ్గరే దొరుకుతుంది. ఆ మాటలతో లయ తల వంచింది. ఆమె మనసులో ఒక్కసారిగా రోహన్, హర్ష ఇద్దరి చిత్రాలు ఒకేసారి తేలాయి. ఒకరు ఆమెకు ప్రేమను నేర్పిన వ్యక్తి, మరొకరు ఆమెకు జీవించడం నేర్పిన వ్యక్తి. రాత్రి లయ తన డైరీలో రాసింది, ప్రేమ కొన్నిసార్లు మనసు నింపుతుంది, కానీ జీవితం నింపేది నిజమైన తోడుగా మారిన మనిషి. ఆమె కళ్ళు తడిసినా మొదటిసారి హృదయం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, తన నిర్ణయం దగ్గరగా ఉంది. లయ ఎవరిని ఎంచుకుంటుంది? రోహన్ ప్రేమ లేక హర్ష మమకారమా? ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.